నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవడం జరిగింది. అయితే ఈ సరిహద్దు రాళ్ళు విషయంలో కానీ పత్రాల విషయంలో కానీ ఒరిజినల్ పత్రాలేమో గవర్నమెంట్ దగ్గర పెట్టేసుకొని జిరాక్స్ కాపీలు ఎవరైతే ఉంటారో భూ హక్కుదారులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లోన్లు తెచ్చుకునే విషయంలో అయితేనేమి, కోర్టుకు వెళ్ళే విషయంలో అయితేనేమి, డిస్ప్యూట్ చేసే విషయంలో అయితేనే ప్రతి ఒక్క విషయంలోనూ ఈ చట్టంలో వివాదాస్పదమే కనపడతా ఉంది. అసలు ఏంటి సార్ దీంట్లో నిజాలు ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా వచ్చింది? ఏ విధంగా వీళ్ళు ఆగమేఘాల మీద తేవడానికి గల కారణాలు ఏంటి? మా రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియజేస్తారు. ఇప్పుడు చట్టాలు చేయటం అనే పని శాసన వ్యవస్థ, ఒకటి శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, 3 వ్యవస్థలు మన పూర్వీకులు మనకిచ్చారు. దీనికి శాసన వ్యవస్థలో ఏం చేయాలా? శాసనాలు తయారు చేయాలి. కార్యనిర్వాహక వ్యవస్థ ఎవరు చేయాలా? బ్యూరోక్రాట్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేసేటటువంటిది. తర్వాత న్యాయ వ్యవస్థ ఏం చెప్పాలా? న్యాయం చెప్పాలా. ఇది ధర్మమా, రాజ్యాంగబద్ధమా కాదా అని చెప్పాల్సింది న్యాయ వ్యవస్థ. ఈ జగనాసురుడు, ఈ జగన్మోహిని రెడ్డి అనే వ్యక్తి తెచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది 2023 అనేది ఈయన కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలలకే ప్రపోజర్లు పెట్టాడు. కేంద్రానికి 2021లో ఒకసారి పంపించారు, ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని తిప్పి పంపించారు. 2022లో ఒకసారి పంపించారు, మళ్ళీ తిప్పి పంపించారు. తర్వాత ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫీసుల మీద సీఎం ఆఫీసులో చిందులు తొక్కి ఈసారి కానీ మీరు కానీ సక్రంగా చేయకపోతే మీ తాట తీస్తానని చెప్పి మన 2023 ఈయన అవసరాలు కేంద్రానికి ఉండటం, కేంద్రానికి ఈయన అవసరాలు ఉండటం, రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా జగన్మోహన్ రెడ్డి ఎంపీల అవసరం ఉంది కాబట్టి బలవంతంగా కేంద్ర ప్రభుత్వం చేత తను తెచ్చుకున్న చట్టమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2023. చాప్టర్ 6లో క్లియర్గా ఉంది, చదువుకోమనండి ఎవరినన్నా. లాయర్లందరూ చదివి ఇది దుర్మార్గమైన చట్టము, ప్రజల హక్కులను హరించేటటువంటి చట్టము, ఈ చట్టాన్ని రద్దు చేయాలంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని లాయర్లు ప్రశ్నించిన ప్రతి గొంతును నులిమేశాడు. ప్రశ్నించిన ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టి నిరంకుశత్వంగా ఆ ఉద్యమాన్ని తొక్కేశారు. కానీ ప్రజలకి చట్టాల గురించి తెలియదు కదా. షణ్ముఖ్, నేనేం చెప్తానంటే ఏ చట్టం తయారు చేయాలన్నా ప్రభుత్వాలు ఏం చేయాలో ముందు తెలుసుకోవాలి. మనం ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఒక చట్టాన్ని మీరు తేవాలనుకున్నప్పుడు ఆ చట్టానికి సంబంధించిన విధి విధానాలు ఫస్ట్ ప్రజల్లో చర్చ పెట్టాలి. ఆ ప్రజల్లో చర్చ పెట్టిన తర్వాత ప్రజా సంఘాలు, తర్వాత మేధావులు వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు అన్నీ తీసుకొని తర్వాత శాసనసభలో చర్చ జరగాల. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద శాసనసభలో ఉండేటటువంటి 175 మంది ఎమ్మెల్యేలు, మండల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవడికన్నా ఒక్కడికన్నా చెప్పిండా? దాని మీద చర్చ జరిగిందా? దాని మీద చర్చ చేయాల్సిన బాధ్యత ఎవరు? నియమ నిబంధనలు తయారు చేసేడు 175 మంది ఎమ్మెల్యేలు. ఒక్క గంటలో ఈ అధర్మ ప్రసాదరావు కొంతమంది నలుగురా శాసనసభలో ప్రతి ఎమ్మెల్యే దాంట్లో పాల్గొని దాని చట్టంలో ఉన్న లొసుకులన్నీ చర్చించాల్సిన ప్రజాదేవాలయంలో జగన్మోహన్ రెడ్డి ఒక మోర్నార్కులారా ఆయన పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు ప్రవర్తించి నిరంకుశత్వంగా ఈ చట్టాన్ని తెచ్చాడు. ఈ చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి న్యాయ కోవిదులు ధర్నాలు, రాస్తాలోకులు, కోర్టులు బంద్ చేసినా కూడా చెల్లించకుండా దుర్మార్గమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని తెచ్చాడు. తెస్తే సకల శాఖల మంత్రి బిఏ దర్శకున్న బేవర్సగాడు వాడు చెప్తాడు, నిన్న ఎన్టీవీలో కూర్చొని సొల్లు కబురు వాడికంతా జీతం 14,000 అని చెప్తున్నాడు. ఇదంతా నీతి ఆయోగ్ చేపించింది, వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారని పచ్చి అబద్ధం చెప్తున్నారు. నీతి ఆయోగ్ చెప్తే వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారంట. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తే వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారంట. పక్క రాష్ట్రాలన్నీ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? దేశంలో ఏ రాష్ట్రానికి లేని చట్టం ఈ రాష్ట్రంలోనే అమలు చేయడానికి నీతి ఆయోగ్ ఎలా సిఫార్సు చేస్తుంది? అప్పుడు రీసర్వే అన్నాడు. 1905లో మింటే మార్ల సంస్కరణల ఫలితంగా బ్రిటిష్ వాళ్ళు ఈ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళు సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు పుట్టింది చెప్పనా? 1767లో పుట్టింది. సర్వే ఆఫ్ ఇండియా అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా ఉన్న భూములు, అప్పుడు బంగ్లాదేశు, పాకిస్తాను ఇవన్నీ కూడా
భారతదేశంలో ఉన్నాయి కదా, వాళ్ళ భూములు సర్వే చేసుకోవటానికి బ్రిటిష్ ఇండియాలో భాగంగా 1767లో, ఇప్పుడు 1767లో 257 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. అప్పుడు సంస్థానాలు ఉన్నాయి కదా, 3 స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. ఏంది? జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీరు, నైజాం నవాబు. దాంట్లో పనిచేసిందా సర్వే ఆఫ్ ఇండియా? పనిచేయదు కదా. అప్పుడు ఏం చేశారు, అట్లా సర్వే చేసుకుంటా వచ్చి మనకి ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి దగ్గర ఒక సింబల్ ఉంటుంది, లోగో ఉంటుంది నాన్న. ఈ లోగో సర్వే రాళ్ళ మీద ముఖ్యమంత్రులు బొమ్మ వేసుకుంటే క్రిమినల్ కేసు పెట్టి జైల్లోకి పంపించవచ్చు, తెలుసా నీక? ఖచ్చితంగా సర్వే రాళ్ళు పెరికినా కేసే. అది క్రిమినల్ కేసు, నాన్ బెయిలబుల్ కేసు. ఒక సర్వే రాయి ఏదన్నా ఒక రైతు పెరికేశాడు అనుకోండి, పెరిగితే ఏమవుద్దో తెలుసా? అది క్రిమినల్ కేసు అవుద్ది. అర్థమవుతుందా? నాన్ బెయిలబుల్ కేసు కూడా. సర్వే రాయి ఊరు పీకరు. సర్వే రాళ్ళు మీద ఎవరు బొమ్మ ఉండాలా? ఒకవైపు ఏమో సర్వే ఆఫ్ ఇండియా ఉండాలా, మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన లోగో ఉండాలా. రాష్ట్ర ఎంబ్లమ్ము, సర్వే ఆఫ్ ఇండియా ఎంబ్లమ్ము ఉండాలా. సరిహద్దు రాళ్ల మీద సర్వే మార్కులు ఉంటాయి, ఆ మార్కులు కూడా ఉండాలా. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ డెవలప్ అయింది నాన్న. ఇస్రో టెక్నాలజీ డెవలప్ అయింది. తర్వాత మనకి రకరకాల శాటిలైట్ డెవలప్ అయింది కదా. ఇప్పుడు ఈ సరిహద్దు రాళ్ళు విషయానికి వచ్చినప్పుడు మనము ఏం చేయాలా? సరిహద్దు రాళ్ళు విషయానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, నీకు సింపుల్గా చెప్తానన్న, ఎంత దుర్మార్గుడు అంటే ఈ జగన్మోహిని రెడ్డి అనేది. అందుకే అందరిని మాయ చేస్తుండు. ఈడంటే చదువుకోలేదంటే మిగతా వాళ్ళు చదువుకోకుండా ఉండరా ఏంటి? నేను చెప్తా ఈను. 15/2/2024 అంటే ఫిబ్రవరి 15వ తేదీ నేషనల్ సైన్స్ డే. అర్థమైందా? నేషనల్ సైన్స్ డే అంటారు. ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. కేంద్రంలో దేని కింద ఉంటుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది అనమాట. ఆ డిపార్ట్మెంట్కి వస్తుంది. దాని కింద ఉంటుంది ఈ సర్వే ఆఫ్ ఇండియా. ఈ సర్వే ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశ ఎన్ని పోర్ట్లు ఉన్నాయి వరుసగా చెప్తాను నేను. భారతదేశ రాజకీయ పటం తయారు చేస్తారు. తర్వాత టైడల్ డేటా తయారు చేస్తాడు. అంటే టైడల్ డేటా అంటే మనకి నీటి వనరులు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డ్యాములు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి వనరులకు సంబంధించిన డేటా మొత్తం దాంట్లో ఉంటుంది. తర్వాత రైల్వే మ్యాప్ ఆఫ్ ఇండియా, రైల్వే లైన్లు ఉన్నాయి కదా, ఈ రైల్వే లైన్కి మొత్తం సరిహద్దులు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ రైల్వే భూభాగం ఉంది, దాన్ని డేటా సమీకరించి ఆ డేటా ఉంటుంది. తర్వాత ఇంకా సిరీస్ ఆఫ్ మ్యాప్లు కూడా ఉంటాయి. తర్వాత విద్యా మ్యాప్ సిరీస్ ఉంటుంది. అంటే యూనివర్సిటీలు ఉన్నాయి కదా నా, పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఇట్లా రకరకాల విశ్వవిద్యాలయాలు. ఈ మ్యాప్ కూడా వాళ్ళకి ఎక్కడ ఉంది విశ్వవిద్యాలయం ఉంది, దానికి ఎంత ల్యాండ్ ఉంది, దానికి సంబంధించిన మ్యాప్లన్నీ తయారు చేసి పెడతారు. తర్వాత రోడ్డు మ్యాప్లు, ఇప్పుడు నేషనల్ హైవే, స్టేట్ హైవేలు, తర్వాత గ్రామీణ రోడ్లు, ఈ మ్యాపులన్నీ కూడా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేస్తారు. అయితే 1వ నెల 6వ తేదీ 2024 జనవరి నెల 6వ తేదీ సంతకం చేశారు. ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఎవరికి కుదిరింది చెప్పండి? అంటే 2024 జనవరి 6వ తారీఖు. జనవరి 6వ తారీఖు. SOI అంటే సర్వే ఆఫ్ ఇండియా, SAC అహ్మదాబాద్ వాళ్ళతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, భారతదేశంలో ఉండబడినటువంటి భూములు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమల భూములు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి జలవనరుల భూములు కానీ, మేతపోరం పోకు భూములు కానీ, పట్టణంలో ఉన్నటువంటి భూములు కానీ, ఏదైనా సరే మనకి ఇస్రో ఉంది కదా, శాటిలైట్ టెక్నాలజీ, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఉంది కదా, రీసెర్చ్ ఆర్గనైజేషను, NIA నిసార్ వీళ్ళని భాగం చేసుకొని క్రాప్స్ CORS అని ఇంకో సంస్థ ఉంటాయి, GNSS అని ఉంటుంది అనమాట. అందరితో కలిసి ఒక యాప్ తయారు చేశారు నాన్న. ఆ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ యాప్ ఒకటి తయారు చేశారు. దాని పేరే సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా నేషనల్ మ్యాపింగ్ ఏజెన్సీ వాళ్ళు సహయోగ్ సహయోగ్ అనే ఒక యాప్ ఉంది, మొబైల్ యాప్. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో ఏంటైగా డౌన్లోడ్ చేసుకోవాల్సింది. మీ ఆస్తులకు సంబంధించి భారతదేశ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, మన పర్సనల్ ఆస్తులు అన్నీ చెక్ చేసుకోవటానికి SAHYOG సహయోగ్ అని
ఒక డిజిటల్ యాప్ ఉంది నాన్న. ఆ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకొని నీ మొబైల్లో పెట్టుకుంటే ఈ ఆస్తి ఏంది అనేదానికి ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేసి ఈ మ్యాప్ని మొబైల్ యాప్ ఉంది. ఆ యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు, భూముల కొలతలు కూడా కొలుచుకోవచ్చు అన్నమాట. ఇటువంటిది కేంద్ర ప్రభుత్వము చేసిందన్నమాట. చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రీసర్వే చేయాల. రీసర్వే ఇది ఏం చేయాలో తెలుసా? ఎవడికి చెప్తాడు కాకమ్మ కబుర్లు. ప్రభుత్వం ఫస్ట్ రీసర్వే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ప్రభుత్వ భూములు రీసర్వే చేయాలి ఫస్ట్. ప్రజల జోలికి బాగూడదు. ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, ప్రభుత్వ భూములు సర్వే చేసి అద్దురాళ్ళు బాతాల. అద్దురాళ్ళ మీద ఎవరు బొమ్మ ఉండాలా? సర్వే ఆఫ్ ఇండియా బొమ్మ ఉండాలా, రాష్ట్ర ఎంబ్లం మాత్రమే ఉండాలా. దాంట్లో ఒక చిప్పు పెట్టండి. ఎవడు బీకింది మనకు తెలుస్తుందిగా. ప్రజలకు తెలియకుండా లోపల ఇలా ఎలక్ట్రానిక్ డివైస్ చిప్ ఉంది కదా, ఆ సర్వే లోపల ఒక చిప్పు పెట్టుకున్నాం అనుకో కింద. ఇప్పుడు రామాలయం కట్టారు నాన్న, అయోధ్యలో రామాలయం కట్టారు, పెట్టారా లేదా? లోపల పెట్టారు కదా. ఆ పత్తి సర్వే రాయి లోపల ఒక చిప్పు పెట్టినాం అనుకో, ఈడన్నా పెరికినోడు మనకు బయటకు వస్తాడు. ఎప్పుడు పెరికారో ఏంది పెరికింది అనేది మనకు బయటికి తెలిసింది. ఎవడు ఎత్తుకోబోయింది అనేది మనం అబద్ధాలు చెప్పిన శాటిలైట్ అబద్ధం చెప్పదుగా, చెప్పదు. దాని కింద పెట్టాలి. ముఖ్యమంత్రులు బొమ్మలు ఉండకూడదు. అందువల్ల ఇది క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది. ముఖ్యమంత్రి మీద కూడా కేసు పెట్టొచ్చు, క్యాబినెట్ మంత్రుల మీద. అంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలిగా. ఆ సర్వే రాళ్ళకి డబ్బులు ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ముకి కస్టోడియన్ ముఖ్యమంత్రి. అంతే. ఆయన బొమ్మ ఎట్ట పెడతాడు? పెట్టకూడదు. ఇది తీవ్రమైన నేరం. ఈ ముఖ్యమంత్రి దీని మీద క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం మారితే ఇది జరగద్ది. ఏం చేయాలా? ప్రభుత్వ ఆస్తులు ముందు ఐడెంటిఫైడ్ చేసి ప్రైవేట్ ఆస్తులు జోలికి బాగూడదు. అవునులేండి, ఫస్ట్ ప్రభుత్వ ఆస్తులు చేసిన తర్వాతనే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తే నువ్వు దాన్ని అమలు పరిస్తే ఖచ్చితంగా దాని తద్వారా నువ్వు ప్రజల ఆస్తులకి వెళ్తే బాగుంటుందని చెప్పేసి మీరు చెప్తారు. నా ఒపీనియన్ కాదు, ఎవరు ఒపీనియన్ అంతే. ముందు ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ కబ్జా అయినాయి మనకి ఎడ తెలుస్తాయి? ఫస్ట్ వాగుపారం బోకులు ఎక్కువ కబ్జా అయి ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. అంటే వాల్టా యాక్ట్ కింద వస్తుంది నాన్న. నీటి వనరులు ఊడు అడ్డుకట్టే చాలామంది ఆక్రమించేసుకున్నారు. ఈ వాగు అంటే భూములు ధరలు పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వ భూముల మీద పడారు. ఫస్ట్ నువ్వేం చేయాలా? ప్రభుత్వ భూములు సర్వే చేసి ముందు డేటా తయారు చేసుకోవాలి. విఘ్నుడు చేసే పని అది. అవేకుడు చేసే పని వేరే ఉంటుంది అనుకో. విఘ్నుడు ఏం చేయాలంటే ఫస్ట్ వాగులు, వంకలు, చెరువు భూములు, తర్వాత ప్రభుత్వ భూములు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, విద్యా సంస్థలు, అటవీ భూములు, మేతపారం బోకు భూములు, ఫస్ట్ గవర్నమెంట్ భూముల యొక్క డేటాని సర్వే చేయించి దానికి చుట్టూ టించర్లు, ఎన్ఆర్జీఎస్ ఉంది కదా నాన్న, పల్లెలు అందరికి పనులు కావాలి కదా, టించర్ కొట్టేసి చుట్టూ సరిహద్దు రాళ్ళు బాతేసి దాంట్లో ఒక చిప్పు పెట్టామనుకో, శాటిలైట్కి అనుసంధానం అయి ఉంటుంది కదా, అక్కడ సరిహద్దు రాళ్ళు బాతకుండా ప్రజల ఆస్తుల్లో ఉంగిలి పెట్టారు. ఎందుకు? వాళ్ళని బెదిరించి వాళ్ళ ఆస్తులు కొట్టేయాలని. అంటే మీ బిడ్డ ఎవరికి పుట్టిన బిడ్డ? మీ బిడ్డ అంటే ఎంతమందికి పుట్టిండా? ఎవరో మా నాన్నకే నేను పుట్టా. మా నాన్న నాకు తండ్రి ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలోనూ నా ఎస్టీ నా బీసీ, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ బిడ్డ అని అంటున్నాడు. కానీ నా రైతు కానీ నా ప్రజలు కానీ అని ఎక్కడ అనట్లేదు. జగన్మోహన్ రెడ్డికి గురించి వదిలేయి నాన్ సెన్సు. నాకైతే తండ్రి ఒకడే. ఆయనకి ఎంతమంది తండ్రులు చెప్పాలి? ఫస్ట్ మీ ఒక బిడ్డకి ఒకడే ఉంటాడు తండ్రి. అందువల్ల ఏంటంటే అది కాదు మ్యాటరు. నేను అంటుండేది ఏంటంటే రేపు రాబోయే గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా సరే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అయినా ఏం చేయాలంటే ఫస్ట్ అటవీ భూములు, తర్వాత వాగుపారంబోకులు, చెరువులు, నీ జలవనరులు, మేతపారంబోకు భూములు, ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఎంఆర్ఓ ఆఫీసు, విద్యా సంస్థలు బోల్డ్ ఉంటాయి కదా నాన్న, అన్నీ అంటే హాస్పిటళ్ళు కానీ, యూనివర్సిటీలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో మిలాఖత్ అయ్యి రాష్ట్ర సర్వే విభాగము, సెంట్రల్ సర్వే విభాగం రెండు జోడు చేసుకొని మొత్తం ముందు ప్రభుత్వ ఆస్తులు ఐడెంటిఫై చేసి వాటిని వెలికి తీయాలి ఫస్ట్. అంతేలేండి. అది తీసిన తర్వాత ప్రజల ఆస్తులు జోలికి పోవాలా. ఈ ప్రజల ఆస్తులు ముందు ప్రజల ఆస్తులు జోలికి పోయినవంటే వివాదాలు రేగి హత్యలు ఒకరినొకరు. ఇవాళ చెంటు పొలం కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు, లేకపోతే చెంటు పొలం కోసం హత్యలు చేసుకునేటటువంటి రోజులు. కాబట్టి ఫస్ట్ ప్రజల ఆస్తుల జోలికి పోకుండా, రెండోది రిజిస్ట్రేషన్ లేకుండా నేను ప్రభుత్వాన్ని నడిపిస్తాడంట. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రభుత్వాన్ని అంటే ఒక ఆధారం అనేది ఉండాలి కదా నాన్న. ఒక్క నిమిషం బుషపోయిందనుకో మన కోరికలు, మన ఆశలు అన్నీ ఎటుపోతాయో కూడా తెలియదు. ఇవాళ పిల్లలకి వాళ్ళ తండ్రి ఆస్తి అని ఎలా తెలియాలా? కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పకుండా కొని పెడతారు.
వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు. కాలం కర్మ కలిసి రాక కలికాలంలో కాలసర్పం కాటేసి ఏదో జర్నీలు బొర్నీలు యాక్సిడెంట్లో చచ్చిపోయారు అనుకో, వాడు ఆస్తి అని వాడికి తెలియాలన్నా. అందువల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్ పత్రాలు కానీ ఉంటే ఆ పత్రాలను ఒకవేళ ఇంట్లో లేకపోయినా మెయిల్లోనూ బొయిల్లోనూ దాపెట్టుకుంటారు. అయ్యా ఈ ఆస్తికి వారసుని నేను, కాబట్టి ఆస్తికి వారసుని నేనని క్లెయిమ్ చేసుకోవటానికి ఉంటుంది. 2 సంవత్సరాల లోపు ఎవడు కానీ క్లెయిమ్ చేయకపోతే ఇంకా హక్కే లేదంటే అది ఎట్ట కుదరుతుంది? ఇప్పుడు విదేశాలకు పోతారు నాన్న, గల్ఫ్ దేశాలకు పని కోసం బతకలేకపోతారు. తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ చదువుకొని అమెరికా, లండన్, పోలాండు, ఆస్ట్రేలియా పోతారు. 10 సంవత్సరాలు వాడు ఉద్యోగం చేసుకుని 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొని పోతున్నట్టు ఈలోపు ఎవడన్నా ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఎవరి చేతిలో ఉంటారు? ప్రభుత్వం చేతిలో ఉంటాడు. కాబట్టి ప్రభుత్వం చేతిలో ఉన్నవాడు వాడి పేరు మార్చేస్తే అంటే వాడిది కాకుండా పోద్దా ఆస్తి? వాడు కష్టపడి సంపాదించుకున్నది వాడిది కాకుండా పోద్దా? ఆయన మా తండ్రుల తాతల నాటి ఆస్తులు పాస్బుక్ మీద ముఖ్యమంత్రి బొమ్మ ఎట్టేసుకుంటాడు. నీచం కదదా? అవును, నీచాతి నీచమైన పని కదా. నిన్న పులివెందల్లో భారతీయ పోతే ఏముల మండలంలో వాళ్ళ వైసీపీ కార్యకర్త ఎదురు తిరిగి మాట్లాడిండు కదా, అమ్మ నువ్వన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పమ్మా మా పాస్తుల మీద నీ భర్త పోటీ ఎట్టేసుకుంటామని ఎదురు తిరుగుకున్నాడా లేదా? అది అధర్మం అని తెలుసుగా. అధర్మం అని చేసిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వాలిగా. చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? చీఫ్ సెక్రటరీ చెప్పాలి కదా. ఈ చదువు రాని మెదడు లేని సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలంటే ఎట్టే ఉంటుంది. అర్థమవుతుందా? ఆయన చెప్తున్నంటే ఆయన తీసుకున్న జీతం 14,000 సొన్ముఖ్ నేను ఎన్టీవీలో చెప్తుండో. ఒరే దరిద్రుడా, నీకు నీ కొడుకు కొందరా గవర్నమెంట్ మాట్లాడిన తెల్లారి మొట్టమొదటి ముద్దాయి రే మీ నాన్న కమ్యూనిస్టురా. కమ్యూనిస్టు సిద్ధాలన్నీ గాలికి వదిలేసి ఒక క్యాపిటలిస్ట్ దగ్గర చేరి బానిస బతుకు బతకడానికి సిగ్గు లేదురా సజ్జల రామకృష్ణారెడ్డి నీకు? నీ కుటుంబం ఎట్టబెట్టుకుందిరా? మీ నాన్న కమ్యూనిస్టురా. మీ నాన్న నువ్వు ఇదేంది కరప్షనిస్ట్గా మారిపోయిండు. వాళ్ళ నాన్న కమ్యూనిస్టు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో కరప్షనిస్ట్గా మారిపోయిండు అనమాట. ఒకప్పుడు గౌరవంగా బతికిన వాళ్ళు సుబ్బు సింహాద్రిపురం మండలంలో వాళ్ళు. అందువల్ల వాళ్ళ నాన్న నీతిగానే బతికిండు, పోస్ట్ ఆఫీసులో జాబ్ చేసుకుంటా. ఈడే అవినీతికి అక్రమ సంపాదనకు అలవాటు పడి జర్నలిజం అనే ముసుగు తగిలించుకొని BA చదువుకున్న ఈ బేవర్సుడు నాశనం చేసేసిండు. ఎమ్మెల్యేలకు పవర్ లేకుండా, ఎంపీలకు పవర్ లేకుండా, సర్పంచ్లకు పవర్ లేకుండా సకల శాఖల మంత్రిగా మిగిలిపోయిండు. అందువల్ల ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రేపు 13వ తేదీ ఎలక్షన్ జరగద్దు కదా, May 13. రైతులందరూ ఈ సినిమా 17mm బయోస్కోప్ చూపిపోతారు. మన ఆస్తులకి రిజిస్ట్రేషన్ లేకుండా పోవటం ఏంది? మన హక్కు పత్రాలని ఏడ తాకట్టు పెట్టి ఏడ అప్పులు తెస్తాడనని ఆల్రెడీ ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిండు కదా. ఇప్పుడు ఏ ఆస్తులు తాకట్టు పెట్టి ఎంతెంత అప్పులు తెచ్చిండు ఆ డేటా బయట పెట్టొచ్చుగా. అదేమంటే ఆన్లైన్లో చూసుకోమంటాడు సన్ముఖ్. అది దుర్మార్గం కదా. దుర్మార్గం. ఆయన ఆన్లైన్లో చూసుకునేది నువ్వు సభలు పెట్టి భయంకరంగా తిరుగుతుండవు కదా. నువ్వు తిరిగినప్పుడు ఏం చేసినాడు? బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు ఉన్నాయి. బీసీల్లో, ఓసీల్లో ఒక 7 కార్పొరేషన్లు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ రంగం ఏ ఆస్తులు తాకట్టు పెట్టి నువ్వు ఎంత అప్పు తెచ్చినావు అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందా లేదా? అవి చెప్పరా? అసెంబ్లీలోను కూర్చొని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటేస్తేనే కదా మీరు ఎమ్మెల్యేలైంది, మంత్రులైంది, ముఖ్యమంత్రి ఎన్నుకోబడింది. ఎందుకు చెప్పరు సభల్లో? నేను అప్పులు ఇదిగో ఇంత చేశాను, ఇంత తెచ్చాను, ప్రజలకి ఇంత ఇచ్చాను. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఘన చరిత్ర కదా. చిగ్గు లేకుండా HDFCలో సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి తనకు అనుకూలమైనటువంటి 10TV, NTVలో కూర్చొని మేమేడ తాకట్టు పెట్టలేదు, గ్లోబల్స్ ప్రచారం చేస్తుండు అని నువ్వుడురా చెప్పడానికి? ముఖ్యమంత్రి చెప్పాలా, ఆర్థిక మంత్రి చెప్పాలా, మా సంబంధించిన శాఖ మంత్రులు చెప్పాలా? నువ్వు పనోడు లాగా ఉండు. తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు బానిసవి, తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు పనోడు వచ్చి మాట్లాడేది ఏంది టీవీలో కూర్చొని? మంత్రులు మాట్లాడితే ఆ మాటకి విలువ ఉంటుంది. నువ్వు ఎవడు అని మేము అడుగుతున్నాం. నీకేం పనిరా? నువ్వు సలహాదారుడుగా ఉండు అంతే తప్ప నువ్వు వచ్చి తగుదునమ్మా అంటే పెద్ద మొత్తైదులాగా ప్రతిసారి వచ్చి మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడాలా? ముఖ్యమంత్రి మాట్లాడా, లేదంటే క్యాబినెట్ మంత్రులు ఒకరు మాట్లాడాలి. ఆ మాటలకు విలువ ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడే మాటలకి వీళ్ళు మాట్లాడే మాటలకి తేడానే లేదు. అందువల్ల ఏంటంటే నేను ఒకటి చెప్తుండే సన్ముఖ్, ప్రజల్లో అవేర్నెస్ రావాలా. మన ఆస్తులు మనకు ఉండాలంటే ఈ జగనాసుర పాలనకి అంతం బలకాల అని మాత్రం నేను చెప్పగలను. భూములు మీద ఏది చేసినా దుర్మార్గమే కానీ సన్మార్గంలో లేనే లేదు. అందుచేత ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు మాకు, పరిపాలన దక్షుడికి చేతిలో పరిపాలన పగ్గాలు ఉంటే
ఆ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందద్దు కానీ దొంగోడు చేతిలో రాష్ట్రం ఉంటే ఆ ఈడీ సిబిఐ కేసుల గురించి చెప్పమంటే చెప్పడం. ఈడీ సిబిఐ ఎందుకు సాక్షి పేపర్లు వేయమను, రేపెట్ట ఎలక్షన్లో ఎవరి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి అర్థమైందా? ఒక నేషనల్ పేపర్లో యాడ్ చేయాలా, ఒక లోకల్ తెలుగు పేపర్లో యాడ్ చేయాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పేపర్లో ఇప్పుడు తన అఫిడవిట్ని ప్రతి నేషనల్ పేపర్ ఇంగ్లీష్ మ్యాగజైన్లో వేయాలా, తర్వాత ఇంకో దేంట్లో వేయాలా స్టేట్కి సంబంధించిన ఒక దినపత్రికలో, తెలుగు దినపత్రికలో వేయాలా. ఇప్పుడు నేను ఎదురు చూస్తుండా జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం, అతని అఫిడవిట్ అంతా, అతనుకున్న అప్పులు ఆస్తులన్నీ యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం ప్రకటించాలా. కాబట్టి ది హిందూలో అర్థమైందా సాక్షి ఫ్రంట్ పేజీలు వేయాలి జగన్మోహన్ రెడ్డి, అది కోరుకుంటుండా. ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి నీతిమంతుడు. డూప్లికేట్ పేపర్లు వేయకూడదు. జగన్మోహన్ రెడ్డి దేంటికి ఇవ్వాలా యాడు? ది హిందూ లార్జెస్ట్ సర్కిల్ భారతదేశం అంతా చూస్తుంది కాబట్టి ది హిందూ పేపర్లు వేయండి. మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇవ్వకుంటారా నాయన, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఇవ్వదు. నాకు తెలుసు డక్కన్ కోనికల్ని ఒకటి ఉంది కదా, ఎవరు చూడని పత్రిక, ది హిందూలో చెప్పిండి. రెండోది మీ సాక్షిలో ఫ్రంట్ పేజీలో మీరు ఎట్టా యాడ్ వేసుకుంటారు కదా, ఫ్రంట్ పేజీలో జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ యాస్టడో లేదో ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను సన్ముఖు. అందరూ వేయాల, అందరు ఇప్పుడు పోటీ చేసిన కొత్త నామ్స్ ప్రకారం వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆస్తుల అప్పుల చిట్ట డిపెండ్ అంటే భార్యాభర్తల మీద, వాళ్ళ సంతానం మీద ఉన్న అన్ని యాడ్ రూపంలో ఇవ్వాల. ఒకటేమో మాతృభాష రూపంలో, ఇంకోటేమో ఇంగ్లీష్ మ్యాగజైన్లో. ఎప్పుడు వేస్తో సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గ్రేటెస్ట్ జర్నలిస్టు కదా, నువ్వు బిఏ చదువుకున్నా, ఏ పిచ్చిన ఆయన ది హిందీలో సాక్షిలో వేస్తారని మాట తప్ప మడం తెప్పమంటలా ఈ రెండిట్లో ఏపీ దేశ ప్రజలందరూ మీ భాగవతం కూడా చూస్తారని నేను చెప్పగలను. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోతుంది. జూన్ 4వ తేదీ మధుసార మాట్లాడేది సత్యవాక్కు ఖచ్చితంగా తేటతెల్లం అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా పారా హుషార్ అని మధుసూదన్ రెడ్డి గారు వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.